హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి ఈ అలసంద వడలు. పచ్చి అలసంద వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ట్రై చేసేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. 1-2తో అస్సలు సరిపెట్టుకోలేము, అంత బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం, 6-7 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ అలసందలు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇదే గిన్నెలోకి 2 కప్పుల సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వాము పౌడర్ని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని వడలు వేసుకోవాలి. అటు ఇటు ఇలా తిప్పుకుంటూ 2 వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత టమాటా సాస్, కెచప్ ఇలాంటి కాంబినేషన్స్తో సర్వ్ చేయండి. టేస్ట్ అదిరిపోద్ది. అంతేనండి, అలసంద వడలు రెడీ అయిపోయాయి.